చూద్దాం ఇవాళ లేఖనములు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనుకున్నాము. ఆ 1,44,000 మంది ఎవరు? ఎందుకు దేవుడు 4వ వచనంలో ఆ 1,44,000 మంది గురించి మాట్లాడాడు? ఎందుకు 1,44,000 అంటే 1,445 అని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకని ఒక సంఖ్య తగ్గించడం కానీ ఒక సంఖ్య పెంచడానికి కానీ ఎందుకు చేయలేదు? దేవుడు రాయించబడిన వారు ఎవరు? ఈ విషయాలను మనం చూద్దాం. ఎందుకు దేవుడికి అంకెతో అంత ప్రాధాన్యత ఉందా? దేవుడు అంకెకి అంత ప్రాధాన్యత ఇస్తాడా అంటే ఎస్, ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే దేవుడు ప్రతి దాంట్లో ఏం కోరుకుంటున్నాడంటే పర్ఫెక్షన్. ఏం కోరుకుంటున్నాడు? పర్ఫెక్ట్గా ఉండాలి, నాకు ఇలానే కావాలి అని ఆశపడుతున్నాడు. అనే విషయం మనం ఎక్కడ చూస్తాము? కొన్ని విషయాలు చూపిస్తాను, చూద్దాం. చూస్తున్నారు స్క్రీన్ మీద నోవాకు ఓడ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని సైజులు చెప్పాడు. ఇంత విత్తు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా నీ నిర్మాణం ఉండాలి. చూస్తున్నారు ప్రతి సైజు యాజ్ ఈజీగా తనకు దేవుడు ఒక నిర్ణయం ఎలా అయితే పెట్టుకున్నాడో అలాగే కావాలి. ఒకసారి నోవాకు చెప్పేచ్చు కదా డైరెక్ట్గా, నోవాకు నువ్వు పెద్ద ఓడ కట్టు, దాన్ని జంతువులందరూ పట్టాలి, ఇన్ని రకాలుగా ఉండాలని చెప్తే దేవుడు కట్టేస్తాడు కదా నోవాకు. అలా కాకుండా నోవాకి ఎందుకు దేవుడు ప్రత్యక్షపరిచి ఎందుకు ఇచ్చాడు? ఈ మెజర్మెంట్లోనే కట్టబడాలి, ఇలానే కట్టబడాలి అని. అదే రీతిగా చూడండి, ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దేవుని యొక్క గుడారం గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయం చూడండి, ప్రతిదీ సైజులతో సహా ఇక్కడ ఈ రంగు ఉండాలి, ఇక్కడ ఇలా వెళ్ళాలి, ఈ మూడు రకాలుగా విభజించబడి ఉండాలి. ఒకటేమో ఆవరణంగా ఉండాలి, ఒకటేమో పరిశుద్ధ స్థలంలాగా ఉండాలి, ఇంకోటేమో అతి పరిశుద్ధ స్థలంగా 3 విభజించి ఏ యొక్క తెరలు కట్టాలి, ఎంత మందం ఉండాలి, ఆ తెరల మీద ఏ రంగులు ఉండాలి, ప్రతిదీ సమస్తం చెప్పుకుంటూనే వచ్చాడు ఆయన. చూడండి, ఇది ఆవరణం అవుతుంది. ఇక్కడ బయటలో ద హోలీ ఉన్నదేమో పరిశుద్ధ స్థలము, ద మోస్ట్ హోలీ ప్లేస్ ఇది అతి పరిశుద్ధ స్థలం. అంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడైన అహరోను లోపలికి వెళ్తాడన్నమాట. ఈ పైన ఏదైతే యారో మార్క్ గుర్తేసి ఉంది చూసారా, ద హోలీ అనేది, ఇక్కడ 12 రొట్లు, దీపవృక్షము, ఇక్కడ ధూపము, ఇవి విషయాలన్నీ ఇక్కడ లోపల ఉంటాయి. అంటే ఇక్కడ విషయం మనం చూస్తుంది ఏంటంటే, లోపల చూస్తే మనం మందస్సు కూడా దేవుడు చెప్పిన ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ మెజర్మెంట్స్లోనే కట్టడం జరిగింది. ఎందుకు దేవుడికి అంత లెక్క ఉండిద్దా? దేవుడు కదా, దేవుడు నోటి మాటతో చెప్తే సరిపోతుంది కదా, దానికి కూడా ఎందుకు దేవుడు ఇలానే కట్టాలి, ఈ యొక్క పరిమాణంలోనే ఇదే సైజులో ఇంత సైజులోనే ఉండాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పర్ఫెక్షన్ కోరుకుంటున్నాడు. అలా కోరుకున్నాడు కాబట్టి విశ్వాన్ని ఇంత అందంగా తయారు చేయగలిగాడు. ఇది ఆయన జ్ఞానం అంట. ఒక చోట లేఖనం రాయబడింది ఏముంటుంది? ఈ సృష్టి ఆయన జ్ఞానం. నీకు దేవుడి యొక్క జ్ఞానం నీకు అర్థం కావాలంటే నీకు ఈ సృష్టి అర్థం కావాలా. మనకి ఎన్ని సంవత్సరాలు చదివినా ఈ సృష్టి అర్థం కాదు. నీకు తెలిసినంత మాత్రం నేను ఏం తెలుసుంటే మహా అయితే బయాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి. స్పేస్ గురించి ఒకసారి ఆలోచిస్తే నక్షత్రాలు, గ్రహాలు, అంతరిక్షంలో వేలాది కోట్ల గ్రహాలంట. ఎందుకు దేవుడి సృష్టి అలా ఉంది? అవన్నీ నీకు అర్థం కావాలంటే దేవుని జ్ఞానము మనుషునికి అర్థమే కాదు. కనిపెడుతూనే ఉన్నారు, ఇంకను కనిపెట్టే కొద్ది ఏమంటున్నాయంట, వేలాది గ్రహాలు కనుక్కుంటున్నారంట, ఇంకా లక్ష కొలది సూర్యుని కనుక్కుంటున్నారు. భూమి లాంటిది భూమి ఇంకను కనుక్కుంటూనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేవుని యొక్క జ్ఞానము ఇంతే ఉండిద్దని మనం చెప్పలేం. అలానే దేవునికి ఇష్టములో ఉన్న ఏదైతే పర్ఫెక్షన్ కోరుకుంటున్నాడో ఈ సంఖ్య నాది అంటే దేవుడు ఒక లేఖనంలో ఇలా రాయిస్తున్నాడంటే దానికి వెనకాల ఒక కథ ఉంటుంది, దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. సరే, ఈ 1,44,000 మంది గురించి దేవుడు ఎందుకు రాస్తున్నాడు? ఎందుకు దేవుడు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రకటన గ్రంథంలో యెరూషలేమని మనకు ఫస్ట్ ఇది అర్థం కావాలంటే ఒక వర్సెస్ చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఒక్కరు చదవరా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఎవరు చదవరా? నేనే చదువుకుంటాను అయితే. ఇరవై రెండు 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున
ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలక్క. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు ఏమైతే చేశారో దాన్ని బట్టి ఏం చేస్తాడంట, మీ జీతములు ఇస్తానంటున్నాడు. ఏంటి ఆ జీతములు? పరలోక రాజ్యంలో ఉండే జీతం ఏంటి? పరలోక రాజ్యంలో ఎలాంటి ఏమంటున్నాడు దేవుడు? అక్కడ మీకు ఆకలి ఉండదు, ఏముండదు మనం గత కాలంలో చూసాం. అయితే జీతం ఎందుకు అక్కడ? జీతం అంటే ఏంటి అక్కడ ప్రస్తావన చూడాలంటే మీరు అదే ప్రకటన గ్రంథంలోనే 21 అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడగలిగితే అక్కడ దేవుడు చెప్తున్న జీతం ఏంటో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 1, 2, 3 వచనాలు. కొత్త భూమిని చూసి మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇంకను లేదు. చాలు. అక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే నూతనమైన యెరూషలేమును. అక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఇవి మన కర్ల కిందకి చూస్తే ఏమంటే నేను నూతనమైన యెరూషలేము అంటే మొత్తం మనకు 4 స్థానాలు కనిపిస్తాయి. ఇంకా కింద చదువుకుంటూ వస్తుంటే కొత్త భూమి, ఫస్ట్ ఏమంటున్నాడు? పరలోకము, నెక్స్ట్ వచ్చేసి కొత్త యెరూషలేము, కొత్త ఆకాశము, కొత్త భూమి, మొత్తం 4 రకాలుగా విభజించాడు దేవుడు. అంటే అందరూ వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ఉండరు. కొంతమంది పరలోక రాజ్యంలో ఉంటారు, కొంతమంది వెళ్ళేసి కొత్త యెరూషలేములో ఉంటారు, కొంతమంది ఏమో కొత్త ఆకాశంలో ఉంటారు, కొంతమంది ఏమో కొత్త భూమిలో ఉంటారు. ఇది వారికి ఇవ్వబడే జీతాలు. ఈ జీతాలు ఎలా చేయిస్తాడు దేవుడు? ఈ జీతాలు ఎలా ఇస్తాడు దేవుడు అంటే నువ్వు చేసే భక్తి విధానాన్ని బట్టి, నువ్వు చేసే పరిచర్యలను బట్టి, నువ్వు ఉంటున్న విధానమును బట్టి, పాపం జీవితం నుంచి నువ్వు ఎలా అయితే తప్పించబడి దేవుడు ఏదైతే నిర్దేశించిన మార్గం ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు పాపా జీవితానికి నువ్వు దూరంగా ఉండి వెలివేసి ఉంచావో ఆ యొక్క విధానమును బట్టి దేవుడు ఏం చేస్తాడంట? కొత్త కొత్త జీతాలు ఇస్తాడు. నూతన జీతములు అంటే అర్థం, దానికి ఇదే అర్థము. ఏమని? కొత్త అంటే పరలోక రాజ్యము, కొత్త యెరూషలేము, కొత్త ఆకాశము, కొత్త భూమి, ఇవి జీతాలుగా మనకి ఇవ్వబడతాయి. సరే, వీటి గురించి మనకి ఎందుకు అంటే దేవుడు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంలోని ఒకసారి గమనిస్తే 7వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఎవరు? 1,44,000 మంది జనం కనిపిస్తున్నారు. ఇదే 1,44,000 మంది ఎక్కడ కనిపిస్తారంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో కూడా కనిపిస్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే 1,44,000 మంది కనిపిస్తారు. అందరూ ఏమంటారంటే ఈ 1,44,000 ఎవరైతే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చెప్పబడిన 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో అదే ప్రకటన గ్రంథము ఈ 14వ అధ్యాయం 1వ వచనం చెప్పబడిన 1,44,000 మంది ఉన్నారు అంటారు. కానీ అది కాదండి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఏదైతే మనం ఇక్కడ 7వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా 1,44,000 కింద రాయబడిన వేలాది కోట్లాది మంది జనం గురించి కూడా మాట్లాడిన ఎలా అయితే విడిదీయబడిందో, అలానే ఇక్కడ రాయబడిన ముద్రించబడిన 1,44,000 మంది, అక్కడ రాయబడిన 1,44,000 మంది వేరువేరు. ఈ విషయం మనకి ఇంకా కొన్ని దినంలో వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుద్ది. అక్కడ వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుందాం ఆ 1,44,000 మంది ఎవరు అనేది. సరే, మనకి ఇక్కడ రాయబడిన ఇజ్రాయెల్ జనం గురించి చెప్పబడుతున్న ఈ 1,44,000 మంది ఎవరు అంటే ఎందుకు రాయించాడు దేవుడు? వీళ్ళు 1,44,000 మంది అంటే ఎవరని చెప్పాడు దేవుడు? చెప్పి కిందకు వస్తూ మాట్లాడుకుంటూ గోత్రాల గురించి మాట్లాడుకుంటూ ఈ పలానా గోత్రం నుంచి ఎంతమంది చెప్తున్నాడు? ఒక్కొక్క గోత్రం నుంచి చూద్దామని. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12,000 మంది. ఒక గోత్రం నుంచి ఎంతమంది వస్తున్నారు? 12,000 మంది. ఇలా ఎన్ని గోత్రాలు రాయబడ్డాయి అక్కడ? 12 గోత్రాలు. అంటే 12,000 మంది ఇంటూ 12 గోత్రాలు అంటే ఎంతమంది అవుతున్నారు? 1,44,000 మంది అవుతున్నారు. ఎందుకు దేవుడు ఆ 1,44,000 మందిని ఎంచాడు అంటే దేవుని చిత్తం ఏదైనా ఉందా? దీని గురించి ఎప్పుడైనా బయలుపరిచి మాట్లాడాడా అంటే అవును, బయలుపరిచి మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? యేసుక్రీస్తు వారే మాట్లాడారు. ఎక్కడ? లూకా సువార్త 23వ అధ్యాయం 30వ వచనం. అలానే మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం కూడా తెరిచి ఉంచండి. రెండు చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 30వ వచనం చదవండి.
మేము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుతాగుదురు. అక్క మరల చదువుతారా? వారు పశ్చిమానికే ఇలాగ చేసిన ఎడల ఈయన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. లేదు ఇంకోళ్ళు ఎవరైనా చదువుతారా? ప్రత్యూష చదవచ్చు కదా నువ్వు? అక్క వాళ్ళది నెట్ సరిగ్గా లేదు, సిగ్నల్ కట్ అవుతుంది. అప్పుడు మా మీద పడుడండి చదువు. పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఎలా చెప్తారంటే మనం గత కాలంలో చూసాం ఇదంతా. చదువురా. వారు పచ్చిక రానుకే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసిన విషయము. ఇప్పుడు మత్తయి సువార్త 19:28 కూడా చూద్దాం. యేసు వారితో ఇట్లనెను, పునర్జనను మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చాలు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చూచిన ఈ యొక్క 144,000 మంది ఎవరు? ఇజ్రాయెల్ యొక్క గోత్రములే కదా. ఇప్పుడు క్రీస్తు ఇక్కడ మత్తయి సువార్తలో ఏమని చెప్తున్నాడు? మీరు నాతో పాటు కూడా మిగిలిన 12 సింహాసనం మీద కూర్చొని ఎవరికి తీర్పు? ఇజ్రాయెల్ జనముకి. అందరికీ అంట్లా దేవుడు ఇక్కడ లోకమంతటికి తీర్పు అని మాట్లాడట్లా. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? కేవలము ఇజ్రాయెల్ జనంకి. ఏంటి ఇజ్రాయెల్ జనం తీర్పు? ఈ 144,000 మందికి తీర్పు ఏంటి అని మనం ఆలోచిస్తే ఎక్కడి వీళ్ళందరూ కనిపిస్తారంటే మనకు 1000 ఏండ్ల పరిపాలనలో కనిపిస్తారు. ఎక్కడ కనిపిస్తారు? 1000 ఏండ్ల పరిపాలనలో. అంటే దేవుని యొక్క రాక ఎలా చూస్తామంటే 6వ అధ్యాయం తర్వాత 7వ వచనంకి వచ్చేటప్పుడు, అంటే మనం అందరూ ఎత్తపడిన తర్వాత, సంఘం ఎత్తపడిన తర్వాత ఎవరైతే దేవుడు నిలబెట్టాలనుకున్న ఈ 12 గోత్రము వాళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే అభివృద్ధి పొందుతారు, అంటే విస్తరిస్తారు. వీళ్ళు విస్తరించిన తర్వాత సాతాను సమూహానికి వీళ్ళకి మధ్యలో ఏం జరుగుద్ది అంటే యుద్ధం జరుగుద్ది. దీనికోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ నిమిత్తము వారికి ఏం చేద్దాం? పరిపాలన. ఇక్కడ 7 ఏళ్ళ పరిపాలన అంటే దేవుడు ఒకటే, రాజ్యాలు ఏమి ఉండకపోతే అక్కడ పరిపాలించేది ఎవరు? ఎవరిని పరిపాలించాలని దేవుడు అంటున్నాడు? ఎవరినంటే ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పబడిన 19:28 ఏదైతే రాయబడిందో వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు. ఇంకా మనం లోతుకి వెళ్దాం. రెవల్యూషన్స్ అండ్ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మరియు నొసలేదు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చాలు. ఇప్పుడు మన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ మొదటి వచనం చూడండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలబడి ఉండి భూమి మీదనైనను సముద్రమైనను ఏ చెట్టు మీదనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కులు వాయువు గల పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయం దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకను హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ ముందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అంటే దీనికి లింక్డ్గా ఉందిగా లేదా వాక్యము? అంటే దేవుని యొక్క రాకడలో జరిగేది ఎవరంటే ఈ 144,000 మందికి ఏమవుద్దంటే ముసట్ల మీద ముద్రలు పడాల. అంటే దేవుని యొక్క రాజ్యం ముద్రలో నేను చేసే ముందు వరకు, అంటే ఆ పై వరకు ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ సంఘటన జరిగే వరకు జరిగిన తర్వాత, అంటే వాళ్ళకి 144,000 మందికి నొసట్ల మీద రాజముద్రలు వేసిన తర్వాత, అంటే దేవుని పిల్లలు అని వాళ్ళకి ఒక గుర్తు వేయబడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంట? అప్పుడు ఆ 4 దిక్కులు ఉన్న దూతలకు ఏం అధికారం ఉందంట? గాలిని బట్టి ఆపేసే అధికారం ఉంది. ఏంటి గాలిని ఆపేసే అధికారం? నిజంగానే గాలి ఆపేస్తారా? ఇక్కడ ఎత్తబడుతున్న సంఘం గురించి అని చెప్తున్నాడే కానీ ఇంకను ఇక్కడ ఏం రాకడ రాలా. ఇంకను జరగవలసిన చాలా ఉన్నాయి. మొదట్లోనే గాలిని ఆపేస్తే మరి తర్వాత జరగవలసిన విషయాలు ఎలా జరుగుతాయి? మనిషి అనేవాడు ఉండడు కదా గాలి ఆపేస్తే. ఇక్కడ రాయబడింది ఇంకొక మర్మముగా రాయబడింది. ఏమని చూద్దామంటే ఒక సంఘటనగా ఎఫెసీయుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆ గాలి అంటే ఏంటి అది చూద్దాం. ఇక్కడ మీరు రాయబడిన గాలి. వాటిని చేయించు ఉమ్, మీరు వాటిని చేయించు చదవండి అక్క. వాయుమండల సంబంధమైన అధిపతిని చాలు. ఏంటంట? అనగా వాయు అవిధేయులైన వారిని ఇప్పుడు సంబంధమైన ప్రేరేపించు అధిపతి. శక్తికి అధిపతిని అనుసరించి చదవండి. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటిరి. చాలు. వారితో ఇక్కడ ఏం కలిసి మాట్లాడుతున్నాడంటే మనమందరమును దేవుడు శరీరము ఆ యొక్కయు గాలిని మనసు దేనికి యొక్కయు సాదృశ్యంగా కోరికలను చెప్తున్నాడంటే, నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా చాలక్క. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ యొక్క గాలి దేనికి సాదృశ్యంగా చెప్తున్నాడు? వాయుమండలంలో ఉన్న అధిపతి. ఏంటి వాయుమండలంలో అధిపతి? వాయుమండలంలో ఎవరుంటారు అని ఆలోచిస్తే, ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, పలానా చోట ఉన్నాము. దేవుడు అంటున్నాను, క్షమించండి, మనం ఒక చోట ఉన్నాం. ఉనికిని తెలియజేసేది ఏంటిది? ఇప్పుడు మీరు ఉన్నారని నాకు తెలియాలంటే మీతో ఎలా మాట్లాడతాను? నేను మా ఫోన్ ద్వారే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు లైవ్ జరుగుతుంది. ఈ లైవ్ జరగడానికి కారణం ఏంటి? గాలిలో ఉన్న రేసే కదా. అంటే శాటిలైట్ నుంచి వచ్చిన, ఏదైతే అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ ద్వారా వచ్చిన రేస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కనెక్ట్ చేయబడుతున్నాం, ఒకరి నుంచి ఒకరికి లింక్ చేయబడుతున్నాం. అంటే ఇక్కడ కూడా మాట్లాడుతున్న ఏ విషయం అంటే, ఇవి ఏమంటున్నాడు? ఆపడం అంటే అప్పుడు అక్కడ రాయబడిన 144,000 మంది ఎక్కడ ఉన్నారనే విషయము తెలియకుండా, అంటే వాళ్ళ గురించి ప్రస్తావన ఎక్కడ జరగకుండా వాళ్ళు దాచిపెట్టబడతారని అర్థం ఇక్కడ. అంటే గాల్లో ఏముందని చెప్తున్నాను? నెట్వర్క్ సిగ్నల్స్ ఉన్నాయి. ఈ సిగ్నల్స్ ద్వారా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న విషయం మనం ఎలా తెలుస్తాం? త్రూ మొబైల్ నెట్వర్క్ విషయాల్లో. ఈ మొబైల్ నెట్వర్క్ విషయంలో మనం చూస్తున్నప్పుడు వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుంది అన్న, పర్లేదు, కొంచెం లైట్గా వస్తుందా? రైట్. ఇప్పుడు గాలిలో ఉన్న అధిపతి ఎవరంటే అంటే టెక్నాలజీ. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడున్నామో విషయం తెలుస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అని ప్రతి విషయాలు తెలుస్తున్నాయి. మన ఉనికి తెలుస్తుంది, మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం. ప్రతి మొబైల్ కూడా ఏమవుతుంది? సర్వేస్ లెన్స్లో హ్యాక్ చేస్తూనే ఉంటారు. మనం యొక్క ఒక పొరపాటుగా ఒక మెసేజ్, ఏదైనా టెర్రరిస్ట్ సంబంధించిన మెసేజ్ ఫార్వర్డ్ చేసామనుకోండి, అది వెంటనే రా ఏజెంట్స్ కానీ, లేదంటే సైబర్ క్రైమ్స్ కానీ, వీళ్ళందరికీ ఏమవుతుందంటే అలర్ట్ మెసేజ్ వెళ్ళిపోతాయి. ఎందుకు అలర్ట్ మెసేజ్ వెళ్ళిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? మన మొబైల్ కూడా ఏమవుతుంది? ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మనం ఏం చూస్తున్నామో, ఏం డేటాను కలెక్ట్ చేస్తున్నామో అని ప్రతిదీ కూడా ఎవరు చేస్తున్నారు? మానిటరింగ్ జరుగుతుంది. అంటే మన యొక్క ఉనికి దేని ద్వారా తెలుస్తుంది? త్రూ ద నెట్వర్క్స్. అంటే గాల్లో ఏముంది? సిగ్నల్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఆ దోతలు చేంజ్ చేస్తాయి. ఆ సిగ్నల్స్ వేస్ ఏదైతే ఈ 144,000 మంది యొక్క ఉనికిని తెలియకుండా ఆపుతుంది. అంటే దేవుడు వీళ్ళందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు? దాచిపెట్టాలనుకున్నాడు. ఎక్కడ దాచిపెట్టాలనుకుంటున్నాడు? కొత్త యెరూషలేములో దాచిపెట్టాలనుకుంటున్నాడు. ఈ విషయము మనకు గమనించగలిగితే, మనం కొత్త యొక్క యెరూషలేం గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇది ఆ కొత్త యెరూషలేం, న్యూ జెరూసలేం. దీని యొక్క డైమెన్షన్స్ చూస్తే మీరు 12x12 అంటే 144,000 మందికి సరిపోయే రీతికి ఈ డైమెన్షన్ రూపించబడింది. అంటే దీని అర్థము దేవుడు ఎవరికి తెలియకుండా దాచిపెట్టాలి అనే విషయము మనకు అర్థమవుతుంది. అంటే ఇజ్రాయెల్ జనము, అంటే ఏదైతే ఆ 12 గోత్రములు ఉన్నాయో, అంటే ఆ 144,000 మందిని ఒక చోట దాచిపెట్టి, దాన్ని ఎవరి కోసం? రేపు దినమున వచ్చే
అంత్యక్రీస్తుతో అంటే ఏదైతే సాతాను యొక్క అనుచరులతో పాటు యుద్ధం చేయడానికి, ఇది కూడా మనం చూసే కొద్దీ కనిపిస్తుందండి. ఎలా కనిపిస్తుందంటే అక్కడ ఒక యూఫ్రటీస్ నది దగ్గర ఎండిపోయి అక్కడ దేవుని యొక్క సమూహానికి, అలానే ఈ లోకపు సమూహం అంటే సాతాను యొక్క సమూహానికి ఏం జరుగుద్దంటే పెద్ద యుద్ధము జరిగిద్ది అక్కడ. ఆ విషయం కొంచెం అంటే ఆ యుద్ధం జరిగిద్దని విషయం తెలిసినప్పుడు ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి దేవుడు? భద్రపరచాలి. అంటే ఆ కొత్త యెరూషలేం ఎవరి నిమిత్తం చేశాడు దేవుడు? కేవలం ఈ 144,000 మంది వరకే నిర్మించాడు. అర్థమవుతుందా? అంటే ఈ 144,000 మంది ఏ ఒక్క సిగ్నల్స్ కానీ నెట్వర్క్ కానీ దొరకకుండా, అంటే ఇది ఎప్పుడు రాయబడిందండి ఈ లేఖనం? 2000 సంవత్సరం క్రితం. అంటే 2000 సంవత్సరం క్రితం రాయబడిన విషయాలు ఇంకా ఇప్పుడు చూస్తున్నాం మనం, రైట్? దీని గురించి చూస్తూ మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. ప్రకటన 12:6. వీళ్ళేనా అసలు ఆ 144,000 మంది వీళ్ళకే సరిపోతారా? అసలు వీళ్ళతో మనం పోల్చొచ్చా పోల్చకూడదా? ఆ విషయం అనేది క్లుప్తంగా ఇక్కడ రాయబడింది. చదవండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 260 దినములు ఆమెను పోషింప దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలు. ఏంటంట? ఎన్ని రోజులు? 1260 దినములు ఆమెను పోషింపవలని అంటున్నాడు. అంటే ఇక్కడ దేని గురించి చెప్పబడిందంటే ఆ 144,000 మంది గురించి చెప్పబడింది. అంటే ఇప్పుడు దేవుడు ఓ చోట వాళ్ళకి ఈ స్థలం ఏర్పరిచాడా ఏర్పరచలేదా? దాని పేరే నూతన యెరూషలేం. అన్న అయితే జరుగుద్దా? సిగ్నల్స్కి శాటిలైట్లు కూడా దొరకకుండా మనం దాక్కోగలం అంటే ఖచ్చితంగా. సిగ్నల్ టవర్లో ఎప్పుడైనా సరే విపత్తు జరిగినప్పుడు సిగ్నల్స్ అనేది కనెక్ట్ కావండి. ఒక భూకంపం వచ్చినా, లేదు అంటే ఒక సునామీ జరిగిన, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న టైంలో సిగ్నల్స్ అనేవి వర్కౌట్ కావు, వర్క్ చేయలేవు. ఒకవేళ సైన్స్ ప్రకారం చూస్తే దేవునికి అసాధ్యమైన ఉన్నదా? ఇంకో కోణంలో ఆలోచిస్తే దేవుడు వాళ్ళని దాచిపెట్టాలంటే ఎలానైనా దాచిపెట్టేస్తాడు, ఏటికి దొరకకుండా. దానికి దేవుడు అంత సమర్థుడు. సరే, దీని గురించి అసలు చెప్పింది సిగ్నల్స్ గురించేనా అంటే అంతరిక్షం గురించి చెప్పబడిందా అనే విషయం కూడా చూద్దాం. ఓబద్య 1:4. ఓబద్య 1:4. ఇంతసేపు ఆ గాలి అధిపతి సిగ్నల్స్ అంటున్నాం కదా, అసలు నిజంగానే అది స్పేస్ స్టేషన్సేనా, సిగ్నల్ టవర్సేనా, లేదంటే శాటిలైట్సేనా, అవునా కాదనేది ఇక్కడ మనకు అర్థమైపోద్ది. చదవనమ్మా. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసు నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను పడవేతును. ఇదే యెహోవా వాక్కు. స్పేస్ స్టేషన్ మీరు ఎప్పుడైనా చూస్తే ఒక ఇల్లులాగా ఉంటుంది. అది నక్షత్రములకు తీసుకువెళ్ళిన అక్కడ ఒకవేళ కట్టాలనుకున్న దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు త్రోసి వేస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆకాశంలో యొక్క గాలికి అధిపతి అంటే ఎవరిని మాట్లాడుతున్నాం ఇక్కడ మనం? శాటిలైట్స్, అంటే స్పేస్ స్టేషన్స్, ఇది నెట్వర్క్ పనిచేసే ప్రతిదీ, సిగ్నల్స్, టవర్స్, ఇవన్నీ కూడా గాలి యొక్క సంబంధం. అంటే అధిపతులకి దేన్ని నియమించుకున్నామంటే మనం దేన్ని నియమించుకున్నాం? ఈ యొక్క నెట్వర్క్స్ని నియమించుకున్నాం. అంటే ఈ 144,000 మంది దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే వీళ్ళని ఎందుకు దేవుడు దాచిపెట్టాడంటే మనం మాట్లాడుకున్నాము రేపు దినమున యుద్ధము చేయడానికి. దేవుడు ఏదైతే ఎందుకు ఈ 144,000 మందిని రాయించాడంటే దేవుని యొక్క చిత్తంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సరే, ఈ 144 మంది చెప్తూనే ఇక్కడ ఏమంటున్నాడు? ఏ చెట్టుకైనాను, ఏ జంతువులకైనాను, దేనికి ఒక సముద్రం జీవులకు కానీ దేనికి కూడా ఏం చేయకూడదంట? హాని చేయకూడదు. కేవలం ఎవరికి హాని జరగాల? మనుషులకే హాని జరగాల. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది, పశువులకు వచ్చినాయా అండి? కోవిడ్ ఏమైనా జంతువులకు వచ్చినాయా? కోవిడ్ ఏమైనా చెట్లకు వచ్చినాయా? కేవలం ఎవరికి వచ్చింది కోవిడ్? కేవలం మనుషులకే వచ్చింది. అంటే ఇవన్నీ కూడా జరగవలసిన వాటి నిమిత్తం జరుగుతున్న కార్యాలు. అంటే ఇవన్నీ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతున్నాయి? 6వ ముద్ర ముగించబడి 7వ ముద్ర తెరవబడుచుండగా జరుగుతున్న ప్రతి విషయములు. అంటే ఈ 144,000 మంది దాచిపెట్టడం అనేది దేవుని యొక్క చిత్తంలో ఉంది. దాన్ని ఎక్కడ దాచిపెడుతున్నాడు అంటే నూతన యెరూషలేములో దాచిపెడుతున్నాడు. అందుకని మనం చాలామంది ఏమైనా మాట్లాడతారంటే మనం ఎలా వెళ్ళినా సరే ఎక్కడికి పోవాలా? పౌలు అంటారు ఏదో ఒక రకంగా ఎక్కడ చేరాలి? మనం పరలోకంలోకి చేరాలా. యెరూషలేంలో కాదు, కొత్త భూమి మీద కాదు, కొత్త ఆకాశం దగ్గర కాదు. మనం చేరాల్సిన గమ్యస్థానం ఎక్కడ?
ఆ దేవుని ఆరాధిస్తూ నిత్య యుగములో యోగ్యుడైన క్రీస్తుని ఆరాధిస్తూ, అక్కడ చూడండి కింద రాయబడిన రెండో గుంపు అక్కడ ఏం చేస్తున్నారంట, వాళ్ళు రక్తంలో కడగబడి తన వస్త్రం ఉదుక్కున్న వారై ప్రతి విషయంలో ప్రతి ఒక్క బాధలో వారు నిలదొక్కుని దేవుని చెంతకి చేరి వాళ్ళు రాత్రి పగలు ఏం చేస్తున్నారంట, దేవునికి సేవ. అది మన గమ్యం అవ్వాలా. పౌలు అంటున్నాడు ఆ మాట. ఏదో ఒక రకంగా ఎక్కడ చేరిపోవాలి మనం? యెరూషలేముకి కాదు, కొత్త ఆకాశానికి కాదు, కొత్త భూమికి కాదు. మనం చేరవలసిన గమ్యస్థానం ఏంటి? పరలోక రాజ్యం. ఆ దేవుడు అక్కడ నిలబడతాడు. మనం ఉండాల్సిన దేవుని దగ్గర, దేవుని యొక్క నీడలా కాదు. ఇక్కడ ఇప్పుడు దాకా ఉన్నాం చాలు. మనం ఈ భూమి మీద దేవుని యొక్క కృప క్రింద ఉన్నాం చాలు. కానీ మనం చూడవలసిన దేవుణ్ణి, మనం ఆరాధించాల్సిన దేవుని దగ్గర నుండి ఆరాధించాలి. క్రింద నుండి వేలాది ఇంకో గ్రంథంలో నోవాహు అనే గ్రంథం ఒకటి ఉంటుందండి. నోవాహు కాదు, హానోక్ అనే గ్రంథం రాయబడి ఉంటుంది. హానోక్ గారు ఏదైతే మన 300 సంవత్సరాలు క్రీస్తుతో పాటు నడిచాడో ఆయన, చాలామంది ఆయన కాదు అది ఫేక్ అనేది చెప్తారు, కానీ దాంట్లో విస్తారంగా రాయబడింది దేవుని యొక్క మాటలు. దాంట్లో రాయబడింది ఏంటంటే, దేవుడు చేసి ఈ నక్షత్ర మండలం అన్నింటిలో కూడా ఎవరున్నారంటే దూతలంట. అంతమంది అక్కడ ఉండక ఏం చేశాడు దేవుడు? ప్రతి ఒక్క అన్ని చోట్ల కూడా దూతలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఏదైతే మనం ఆదికాండంలో చెప్తాం, దేవుని యొక్క పిల్లలను అదే రీతిగా దేవుని పిల్లలు దూతలు కలిసి ఎవరికి అంటారు? నెప్తానీలు. అంటే మనం చెప్పబడుతున్న ఏలియన్స్ అని మాట్లాడుకుంటున్న విషయాలు కూడా మనం పెట్టిన పేరు ఏంటంటే ఏలియన్స్. ఆ నెప్తానీలను ఎవరో కాదు, ఏలియన్స్ అని మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రహాల మీద ఉన్నాయని ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? ఆదిలోనే చెప్తున్నాడు. ఇంకా మీరు ఆ గ్రంథము నెట్లో చూడగలిగితే, దేవలాడితే ప్రతి విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాయబడింది. అంటే నిజమే కదా, ఇటు అనుకోవచ్చు. ఏదైతే దేవుడు 3-4 సంవత్సరాలతో నడిచిన శిష్యులతోనే దేవుడు అన్ని విషయాలు మాట్లాడి, హేజ్కేల్ గారితో అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆయుష్ చాలా చిన్నది. 300 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా జరగవలసింది అన్నీ కూడా దేవుడు మాట్లాడేశాడు. దేవుని చిత్తం అయితే ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత ఆ గ్రంథం తెచ్చి మాట్లాడుకుందాం. అది కూడా మొత్తం దాని సమస్తం బైబిల్ ఎలా అయితే రాయబడి ఉంటుందో అది కూడా రాయబడి ఉంటుంది. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది? 1 శామ్యూయేలు 20 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆషారు గ్రంథము, రైట్? ఆషారు గ్రంథం అని ఉంటుంది. ఆషారు గ్రంథంలో ఏం రాయబడి ఉంటుంది అంటే ఈ గ్రంథం పేరు రాయబడి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే డాక్యుమెంటరీ తర్వాత దొరికిన గ్రంథాలు ఇవన్నీ. అంటే బైబిల్ ముద్రించిన తర్వాత ఏదైతే మొత్తము చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆర్సీఎం బైబిల్స్ ఏమో ఒక రాగు ఉంటాయి, మన బైబిల్ ఏమో ఒక రాగు ఉంటాయి. వాళ్ళ యొక్క పుస్తకాలు వేరు, మన యొక్క పుస్తకాలు వేరు. ఎందుకు వేరయ్యాయి అంటే, ఎక్కడైతే దేవుని యొక్క ప్రస్తావన లేకుండా మనిషి తన యొక్క స్వభావంతో ఆలోచించి నడిచి ఎలా అయితే పాపములో పడ్డాడు చరిత్ర అంతా కూడా ఉన్నాయి. కానీ మన పెద్దలు ఏం చేశారంటే, దేవుని యొక్క ప్రస్తావన లేని అన్ని చోట్ల ఉన్న గ్రంథాలు ఏం చేశారంటే తీశారు. అంటే దేవుడికి మహిమ కాకుండా వేరే ఒక గ్రంథాలకు రాయబడినట్లు పుస్తకాలు కనిపించినవన్నీ కూడా ఏం చేశారంటే తీసివేశారు. కొంతమంది దాన్ని అంగీకరించారు, కానీ ఉన్న వాస్తవ విషయములు అవి. కానీ BSI ఏమని చెప్తుంది? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా 66 పుస్తకాలను ముద్రించింది. ఈ 66 పుస్తకాలు ముద్రించి ఈ 66 పుస్తకాల నుంచి మిగతా ఉన్న పుస్తకాలకు కూడా ఏముందంటే లింక్ ఉంది. ఈ పుస్తకాల నుంచి ఏముంది? వాటికి కూడా లింక్ ఉంది. కాబట్టి ప్రతి విషయము కూడా దాంట్లో ఇంకా క్లుప్తంగా మన యొక్క చరిత్రలో చాలా వరకు రాయబడి ఉన్నాయి. అన్నీ కూడా మనం నిదానంగా దేవుని చిత్తం నుండి ఒక్కొక్కటి చూద్దాం. సరే, ఈ 144 అనే సంఖ్య వెనకల దేవుని యొక్క ప్రణాళిక ఉందా లేదా? ఒకసారి మనం ఇది చూస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అనుకుంటా ఉండేది 666 ముద్ర దగ్గర ఒక రాయబడి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం చివరిగా ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో అనుకుంటా 666 ముద్ర అని రాయబడి ఉంటుంది. 13లోనో 14లోనో. ఎవరికైనా దొరికిందా? 13లోనో సంథింగ్ ఏడో ఉంటుంది. 666 ముద్ర. అన్న 8లో ఉంది. ఎక్కడుందమ్మా?
18 అన్న. 18. 13, 18. 13, 18. 18. చదవండి ఒకసారి అది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్య, ఆ సంఖ్య 666. అందులో జ్ఞానము కలదు. ఇందులో ఏముందంటే, సంఖ్యలో ఏముందంట? జ్ఞానము. ఎందుకు మనం ఆ సంఖ్య పెట్టుకొని మనం ఇప్పుడు దాకా మనం విన్నామంటే ఏముంది సంఖ్యల వెనకాల? జ్ఞానము. దేవుడు రేపు దినం చేయబోయే ఏదైతే కార్యం ఉందో దాని నిమిత్తం మనం చూసాం ఇప్పుడు దాకా. ఈ 600 ఇక్కడ కూడా ఇది చూడండి, మృగం యొక్క సంఖ్య ఎంత అంట? సంఖ్యను లెక్కనిమ్ము. ఏంటిదండి? 666 ముద్ర. ఏంటి ఆ మృగం అంటే? మనిషే, దేవుడిది కాకుండా నాది అని చెప్పి కూర్చున్న వాడే, అంటే అంత్యక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు మనల్ని సృజించింది ఎప్పుడండి? ఎన్నో రోజు సృజించాడు? 6వ దినమున. అవునా? దేవుడి యొక్క స్థానం ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, 3. అంటే ఈ 3 చోట్ల కూడా ఎవరు కూర్చోవాలనుకుంటున్నాడు? మనిషే. అంటే దేవుని స్థానం తీసుకోవాలనుకుంటున్నాడు, కుమారుని స్థానం తీసుకోవాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ స్థానాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి 666 అని ముద్ర రాయబడింది. దాని గురించి తర్వాత మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అంటే మనం ఈ సంఖ్య గురించి ఎందుకు ఇంతసేపు మనం మాట్లాడుకున్నామంటే ఖచ్చితంగా ఇది ఏం జరగాల? రేపు దినమున జరగాల. ఇప్పుడు మనం అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తే ఏముంది? ఇజ్రాయెల్ గొడవ, యుద్ధము. ఎందుకు యుద్ధము? దేవుడు అలా లెక్కించాడు. యూదులందరూ ఏం చేయాలా? ఒక పట్టణం దగ్గర చేరాలా. చేరిన వాళ్ళందరూ ఏం చేయాలా? దేవుడు దాచిపెడతాడు. అంటే ఆ 144,000 మంది ఏం చేయాలి? దేవుడు తీసుకువెళ్ళి దాచిపెట్టాలి. అంటే ఒక నూతనమైన యెరూషలేము దగ్గర చేర్చాలి వాళ్ళని. ఈ నూతనమైన యెరూషలేము దగ్గర చేర్చాలంటే ఇప్పుడు చెదరగొట్టిన వాళ్ళందరూ ఎక్కడికి రావాలా? యెరూషలేము దగ్గరికి రావాలా. అంటే ఇజ్రాయెల్ దేశంకి రావాలా. ఇప్పుడు చూడండి, ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ ఏమంటున్నాము? మనందరిని ఏమంటాము? ఇండియన్స్ అంటాం. అవునా? అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఏమంటాం? అమెరికన్స్ అంటాం. కెనడా ఉన్న వాళ్ళని కెనడియన్లు అంటాం. అలానే ఆస్ట్రేలియా వాళ్ళని ఆస్ట్రేలియన్స్ అంటాం. కానీ ఇజ్రాయెల్ అనే వారిని ఏమంటున్నాం మనం? యూదులు అంటున్నాం. ఇజ్రాయెల్స్ అనట్లా మనం ఏమని పిలుస్తున్నాము? యూదులు అని పిలుస్తున్నాం. అంటే దేవుడు నిర్ణయించింది ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ రాబడిన వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వెనక తీయబడింది, ముందుగా వచ్చింది. అంటే యూదా అని మనం ఎక్కడ చూసాము? 4వ కుమారుడు, యాకోబు యొక్క 4వ కుమారుడు. ఎందుకు దేవుడు ముందు స్థానం ఇచ్చాడు విషయం కూడా మనం చూసాం. అవునా? అంటే వీళ్ళందరూ ఒక చోటకి రావాలా. వీళ్ళందరూ ఒక చోట రావాలంటే ఏం చేయాలా? ఎక్కడెక్కడైతే చెదరగొట్టబడ్డారో, ఎక్కడెక్కడైతే దూరం చెదిరిపడ్డారో వాళ్ళందరూ కూడా ఏం రావాలి? ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాలు ఏం జరగాల? యుద్ధాలు జరగాలి. యుద్ధాలు జరిగినప్పుడు ఏముంటుంది? వాళ్ళు ఆ యొక్క ప్రాంతాన్ని వదిలేసి స్వదేశ ప్రాంతం చేరతారు. ఇలా చేరడానికి కోసం మన చుట్టూ ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకనూ మనం బహుగా మాట్లాడాలనుకుంటే దేవుడు చెప్పిన ప్రవచనం కూడా ఇది అనుకోవచ్చు. ఏదైతే మీ నా యొక్క రాకటి విషయంలో మీరు ఏమింటారు? బహు యుద్ధ సమాచారములు వింటారు అంటున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో జరిగినాయి కానీ యుద్ధాలు, ఇంత గొప్ప యుద్ధములు కానీ లేదు. అంటే ఇన్నిసార్లుగా అన్ని దేశంలో 60,000 మందిని చంపేసింది ఇజ్రాయెల్. అంటే ఆలోచించాలి మనం, దేవుని యొక్క రాక ఎంత బహు సమీపంగా ఉంది అని. అంటే దేవుడు చెప్పిన లేఖనములు నెరవేరట్లేదా? నెరవేరుతున్నాయి. అంటే మనం ఎక్కడున్నాం? అంత్యకాలంలో ఉన్నాం. ఈ అంత్యకాల దినముల్లో మన యొక్క ఆత్మ, ప్రాణాత్మ, శరీరమును మరి కట్టుకుంటున్న వారికి ఉన్నామా? లేదంటే ఈ లోకానుసారం ఎలా అయితే ఇంకనూ దేవుని యొక్క రాక సమీపంలో ఉంది, తర్వాత చూద్దాం, తర్వాత సిద్ధపడదాం, తర్వాత కట్టుకుందాం, ఇప్పుడు కాదులే, నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలా, నా పిల్లలు ఉద్యోగాలు చేయాలా, నా పిల్లలు ఇల్లు కట్టాలా, వారు మమ్మల్ని పోషించాలా, మేము తినాలా, అప్పుడు మేమందరం కలిసి వెళ్ళి రక్షణ తీసుకోవాలి, అప్పుడు మేము బాప్తిజం తీసుకుంటాము, మేము ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటున్నామే కానీ అప్పుడు అసలైన సిసలైన బాప్తిజం. ఇప్పుడు దేవుడి యొక్క రాక నీకు చెప్పు వస్తుందని చెప్పాడా? హఠాత్తుగా వస్తుందని చెప్పాడా? నేను దొంగ వలె వస్తానని చెప్పాడు ఆయన. దొంగ వలె వచ్చేవాడు నీకు తలుపు కొట్టి చెప్తాడా? అమ్మా నేను వచ్చాను తలుపు తీయని? లేదు కదా, హఠాత్తుగా వచ్చేస్తాడు లోపలికి. అలానే ఇదే జరిగింది ఆ కన్యకల దగ్గర. 5 ఏం చేయబడ్డారు? సిద్ధంగా ఉన్నారు. 5 ఏం చేయబడ్డారు? ఆలస్యం. దేవుడు విసర్జించిన వాళ్ళ గురించి లెక్క ఎప్పుడు చేయడండి. విసర్జించిన అంటే దేవుడిని నమ్మని వారి గురించి దేవుడు ఎప్పుడు కూడా లెక్కే చేయడు. ఎవరిని లెక్క చేస్తాడంటే ఎవరైతే ఇంకా సాగు చేస్తుంటారు చూసారా, ఆలస్యం చేస్తుంటారు చూడు, దాన్ని ఏమంటారు, తొందరపాటు కాకుండా నిర్లక్ష్యపరిచేవారు. ఎవరు నిర్లక్ష్యపరిచేవారంటే దేవుడికి బహుకోపం. దేవుని యొక్క సువార్త తెలిసి, రక్షణ తెలిసి,
ఇంకా దినములు ఉన్నాయి, ఇంకా దినములు ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు? నేడే మారు మనసుకు దినం, నేడే బాప్తిజం, నేడే రక్షణ అన్నాడు ఆయన. నేడు అన్న పదాన్ని నువ్వేం చేస్తున్నావు? రేపుగా మారుస్తున్నావు. ఆయన ఇచ్చిన నియమాన్ని నువ్వు మారుతున్నావు. ఇవాళ నువ్వు రక్షణ విషయం విన్నావు అంటే ఏం చేయాలా? దేవుని యొక్క మార్గంలో వచ్చి దేవుని యొక్క హత్తుకోవాలి, దేవుని యొక్క హృదయాన్ని హత్తుకోవాలి, నీ యొక్క పాపలను విడిచిపెట్టాలి, బాప్తిజం ద్వారా జరగాల. మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం? మనకు అన్ని విషయంలో తెలిసి కూడా కన్యకులు, వాళ్ళు కూడా కన్యకులండి, వాళ్ళు ఏమైనా అపవిత్రమైన వాళ్ళు కాదు. 5 కన్యకులు విడిచిపడిన వాళ్ళు కూడా ఎవరు? 5 కూడా బుద్ధి లేని కన్యకులే పేరుకే, కానీ వాళ్ళు ఎవరు? కన్యకులే. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. అంటే వాళ్ళకి అన్నీ తెలుసా లేదా? తెలుసు. దేవుడు వస్తాడని విషయం తెలుసా తెలీదా? తెలుసు. సిద్ధపడాలని విషయం తెలుసా తెలీదా? తెలుసు. నూనెను దాచిపెట్టాలని విషయం తెలుసా తెలీదా? తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం పడిన వాళ్ళ శిక్ష ఏంటి? దేవుని రాజ్యంలో అడుగు పెట్టబడలేదు. ఇదే దేవుడు చెప్తున్న మాట. నా యొక్క రాకడలు మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను? జల్లెల్లో గోధుమలేంటివో గోరుగిన్నెలేంటివో అనే విషయం ఏం చేస్తాడంట? జల్లెడు కడతాడంట. అక్కడ తేలిపోద్ది. మనం చేసిన భక్తిని దేనిలో పరీక్షిస్తాను అంటున్నాడు? అగ్నిలో. నువ్వు రాయిగా ఎంచబడ్డావా, బంగారంగా ఎంచబడ్డావా, కర్రలాగా ఉన్నావా, లేదంటే గడ్డిలాగా ఉన్నావా? గడ్డి ఏం చేస్తుంది వెంటనే అగ్నిలో? కాలిపోయిద్ది. కర్ర ఏం చేస్తుంది? కాలిపోయిద్ది. బంగారం ఏం జరుగుద్ది? కరిగిపోద్ది. ఏ స్థానంలో నువ్వు ఉన్నావు? నీ భక్తి జీవితం ఎక్కడున్నావు? ఇంకనూ దేవుడు వస్తాడని నువ్వు ఇంకనూ కనిపెట్టుకోకుండా దేవుడు వస్తున్నాడని ఇన్ని సూచికల ద్వారా మాట్లాడుతున్నా, దేవుడు రాక బహు సమీపంగా ఉందని మనం మాట్లాడుకున్న తర్వాత ఏ ముద్ర ఓపెన్ చేస్తున్నాం మనం? ఏడో ముద్ర ఓపెన్ చేస్తున్నాం అంటే ఏంటిది? వెంటనే భూమి మీద జరగబోయే ప్రతి ఘోరమైన శిక్షలు, విధులు, దేవుడు ఉగ్రత ఇవన్నీ చూస్తాం. అంటే ఎత్తబడుతున్న కాలంలో మనం నిలబడి ఉన్నాం. అంటే ఇప్పుడు 6 ముద్ర ముగించుకొని 6 ముద్ర తర్వాత జరిగిన ప్రతి విషయం దాకా ఇప్పుడు దాకా జరిగిన విషయాలేగా. ఇప్పుడు యుద్ధ సమాచారం వింటున్నామా? యూదులందరూ చెరబడి ఏడకెళ్తున్నారు? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతున్నారా? దేవుడి చిత్తం అయితే దాని యొక్క స్టేటస్ ఇవి కూడా పెడతానండి మీకు. అంటే యుద్ధము జరగకముందు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు ఎంతమంది ఉన్నారు, యుద్ధాలు జరుగుతున్న తర్వాత యూదులు ఎంతమంది చేరుతున్నారు, ఈ యొక్క స్టాటిస్టిక్స్ కూడా మీకు పెడతాను. అప్పుడు మనకు అర్థమవుద్ది, ఓకే దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది, జరగబోతున్నాయి. ప్రతిదీ సమస్తం దేవుడు తన యొక్క ప్రణాళికలు ఏదైతే ఉంచాడో అవి జరుగుతున్నాయి. ఆకాశ నక్షత్రాలు రాలి చేస్తానంటే ఏం రాలి చేస్తాడు? శాటిలైట్లు. పైన ఉన్న ప్రతి శాటిలైట్ కింద పడిపోద్ది, వచ్చేసి నక్షత్రాలు కిందకు వచ్చేస్తాయి, ఉల్కలు పడతాయి. ప్రతిదీ సమస్తం జరగబోతుంది. మనం వింటున్నాం లేదా? శాటిలైట్ ఫెయిల్యూర్ అయింది, పడిపోతుంది, దాని సముద్రం ల్యాండ్ చేయాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం. ప్రతి విషయం మనం వింటూనే ఉన్నాం. అంటే ఇవన్నీ విషయాలన్నీ ఎప్పుడు చెప్పబడ్డాయి అంటే దేవుని యొక్క లేఖనంలో 2000 సంవత్సరం క్రితమే చెప్పబడ్డాయి. అందుకే మనం మొదటి అధ్యాయంలో మనం చదివాం ఏమిటంటే, అంత్యకాలం జరిగే విషయములను గైకున్నవాడు ధన్యుడు. అంటే ఆ విషయములు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంటే మనం అందరం ఏంటి? ధన్యులము. ఇదే మాట ఎక్కడ చెప్పాడు దేవుడు? దినారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి మనం ధ్యానించేవారిగా, దాన్ని గ్రహించేవారిగా ఉండాలి. కాబట్టి మీ ప్రాణాత్మను సిద్ధపరచుకొని, దేవుని రాక బహు సమీపంగా ఉంది. ఇంకనూ మారవలసిన వాళ్ళు ఉంటే మారుద్దాము. తెలియచేయండి, రక్షణ విషయం పంచండి, దేవునికి సువార్త ప్రకటించండి. అందరూ నలుగురు కూర్చున్నప్పుడు వారితో మీరు మాట్లాడండి, మీకు వచ్చిన దాన్నే పంచండి దేవునికి, దేవుని యొక్క విషయంలో ఇతరులకి. ఎత్తబడాలి, మనం అందరం దేవుని రాజ్యంలో ఉండాలి. ఎలాగైనానూ సరే ఎక్కడ చేరాలి మనం? యెరూషలేములోనా, కొత్త ఆకాశంలోనా, కొత్త భూమిలోనా? పరలోకంలో చేర్చబడేవారు. కాబట్టి దాని నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం, మన భక్తి విధానాన్ని మార్చుకుందాం. ఇంకనూ ఒప్పుకోవాల్సిన ప్రతి పాపమును ఒప్పుకుందాం, దేవుని ఆనుకుందాం. అవసరమైతే పాదమును పట్టుకొని బతిలాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, అద్వితీయ తండ్రి, సమాధానము కర్త అయిన ప్రభువా, అయ్యా ఇదిగో నా తండ్రి, నీ కృపా వాత్సల్య ప్రేమను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ 144,000 మందికి ఏదైతే నువ్వు నిర్ణయించిన ఒక చిత్తం ఉన్నదో అదే జరుగుతుందయ్యా. మేము చూస్తున్నాం. రేపు దినమున ఏదైనా ఇజ్రాయెల్ దేశంలోనే నువ్వు యెరూషలేముగా మార్చేసి నూతన యెరూషలేముగా ఉంచుతావేమో. ఏ నెట్వర్క్లు పని చేయకుండా, అక్కడ వారి యొక్క ఉనికి తెలియనీయకుండా ఏదైనా చేయగలవాడు సమర్థుడే. ఆయన పని ఆయన చేసుకొని వెళ్తున్నాడు. మరి మన పని, మన మీద ఉంచిన భారము,
మన మీద ఉన్నబడిన దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది మనం ఒకసారి గ్రహించాలి. మన ప్రాణాత్మను సిద్ధం చేసుకోవాలా. దేవుని వైపు తిరుగుదాం, దేవుని వైపు అంటుకట్టుకునే రీతికి భక్తి జీవితం జీవించుటకు మన హృదయాలను మనం ప్రేరేపించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో నా తండ్రి, వచ్చిన వారిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించే, ఇంకా నేను లోతైన అనుభవం నుంచి, లోతుల్లో నుంచి తీసుకువెళ్ళి నడిపించమని ప్రార్థిస్తున్నాను. గనుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయా ఇదిగో నా తండ్రి, ఆశపడి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు మీరు మేలుకు ఉంచండి. అయా ఇదిగో నా తండ్రి, అయా నీ కృప క్రింద మమ్మల్ని బ్రతికించుట రీతిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఇదిగో నా తండ్రి, ఈ దినమంతయు మాకు కృపా క్షేమములతో ఉండుటకు రీతిగా సహాయము దయచేయండి. ఎందు నిమిత్తం అంటే పిండిలో ఉన్న మొదటి ముద్ద పరిశుద్ధమైతే పిండంతయు పరిశుద్ధమనే రీతిగానే ఈ దినమున మొదటి గడియ నీది, నీకు అర్పించాం. మా యొక్క మొదటి బలము నీది, దీన్ని మీరు పరిశుద్ధపరిచారు అంటే ఈ దినమంతయు కూడా మాకు పరిశుద్ధముగానే నిలబడుతుంది. అయా ఇదిగో నా తండ్రి, ఏ పాపము మేము దగ్గర రానియకుండా, ఏ పాపంలో మేము పడిపోనీయకుండా, అయా వ్యసనం నుంచి దూరం అయ్యే రీతిగా, అయా ఇదిగో నా తండ్రి, ఇంకా నువ్వు చిన్న చిన్న అలవాట్లు, ఇంకా నువ్వు చిన్న చిన్న తలంపులు, ఇంకా నువ్వు చిన్న చిన్న అయా ఇదిగో నా తండ్రి మారు మనసు పొందవలసిన విషయములు ఉన్నాయా, ప్రతిదీ సమస్తమును మాకు బయలుపరుస్తూ మా యొక్క జీవితాలను చెక్కబడే రీతిగా సహాయము దయచేయము. మా హృదయములను మీరు కాచి కాపాడమని, సాతాను ఇదిగో నా తండ్రి వేయబడిన విత్తనం దొంగలించకుండా ఖాయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తుల అనంత నాశనము. ఈ కృపావాత్సల్య ప్రేమ సమాధానము మా మీద నిరంతరము కాచి కాపాడి భద్రపరిచి సహాయము చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి క్యామ్స్ ఆన్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకరికొకరు వందనం తెలియజేసుకోండి. ఎవరైతే వాక్యంలో అందరికి వందనాలండి. ఎవరైతే ఇంకా నువ్వు వాక్యం ధ్యానిద్దాం అనుకుంటున్నారో అది ధ్యానించండి. వాగ్దానం పెడతానో వాగ్దానం షేర్ చేయండి, ఇతరులకు బలపరచండి, వాక్యమును షేర్లు చేయండి. మీకు వచ్చినది, మీకు ఉన్న దాంట్లోనే మీరు ఇతరులకి పంచండి. అందరికీ శాలం. మరలా రేపు ఉదయమున కలుసుకుందాం.